Matthew wrote this gospel, by the way. ఈ సువార్తను మత్తయ్యే రాశాడు. He's talking about himself in the third person. తన గురించి తానే రాసుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి అని చెప్పాడు. Called a man called Matthew. Matthew himself was writing it. మత్తయి అని ఒక మనుష్యుడిని పిలిచెను అని వ్రాయబడింది, కానీ మత్తయ్య దాన్ని రాశాడు. And then in verse 10 it says, it happened as he was reclining at the table in the house. 10వ వచనంలో ఈ విధంగా ఉంది, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా. Matthew doesn't tell us whose house it was. అది ఎవరి ఇల్లో మత్తయి చెప్పలేదు. But we know from one of the other gospels that it was Matthew's own house. కానీ వేరే సువార్తల్లో మనం చూస్తాం అది మత్తయి ఇల్లే. His other name was Levi. అతని యొక్క మరొక పేరు లేవి. That was his own house. అది తన సొంత ఇల్లు. But he's humble enough not to mention that. కానీ అది తన ఇల్లు అని ఇక్కడ ప్రస్తావించలేదు. ఎంతో దీనుడు. As Jesus was sitting at the table, they used to recline in the table those days. యేసుక్రీస్తు ప్రభువారు బల్ల యొద్ద భోజనమునకు కూర్చొని ఉన్నారు. There were a lot of tax gatherers and sinners who were dining with Jesus and his disciples. సుంకరులు, పాపులు అనేకులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వద్ద ఆయన శిష్యుల వద్ద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. See, Matthew was a tax collector himself. మత్తయి కూడా ఒక సుంకరే. And he had a great feast in his house, and all his friends, multitudes of tax collectors. తన ఇంటిలో విందు చేస్తున్నాడు కాబట్టి తన స్నేహితులందరూ అనేక మంది సుంకరులు వచ్చారు. And he invited a lot of others who were all well-known sinners in the town. ఇంకా అనేక మందిని ఆహ్వానించాడు. వాళ్ళందరూ కూడా పట్టణంలో ఎంతో పేరు పొందిన పాపులు. And they were all dining with Jesus and his disciples. వాళ్ళందరూ కూడా యేసుతోనూ మరియు ఆయన శిష్యులతోనూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. And when the Pharisees saw this, పరిసయ్యులు దీన్ని చూసినప్పుడు, you see, Matthew must have been a pretty rich man to invite so many guests for a meal. భోజనానికి అంతమందిని మత్తయి ఆహ్వానించాడు. మత్తయి ఎంతో ధనవంతుడై ఉండాలి. And the Pharisees saw this. They said to his disciples, "Why is your teacher eating with tax collectors and sinners?" పరిసయ్యులు దీన్ని చూసినప్పుడు తన శిష్యులను పిలిచి, ఎందుకు మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడని అడిగారు. Everybody knows that tax collectors are crooks. అందరికీ తెలుసు సుంకరులు అంటే మోసం చేస్తారని. They look for bribes. వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు. They try to harass people. వాళ్ళు ప్రజలను పీడిస్తూ ఉంటారు. It happens even today. ఈ రోజు కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. And you mean Jesus is friendly with such people? అటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు స్నేహం చేస్తున్నారా? Jesus is friendly with sinners? యేసుక్రీస్తు ప్రభు పాపులతో స్నేహం చేస్తున్నారా? And Jesus heard this యేసుక్రీస్తు ప్రభు దీన్ని విన్నారు. and said, "It's not those who are healthy who need a physician, but those who are sick." రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పారు. But go and learn what this means. I desire compassion and not sacrifice, for I did not come to call the righteous, but sinners. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకున్నాడని చెప్పాను. You know, that's understandable. దీన్ని అర్థం చేసుకోవచ్చు. A healthy person doesn't need a doctor. ఒక ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదు. It's the sick people who need a doctor. రోగులకే వైద్యుడు అవసరం. So he's saying these people whom you call sinners, పాపులు అని మీరు పిలుస్తున్న ఈ మనుషులు, whom you call cheating tax collectors, they are sick. మోసం చేస్తున్న ఈ సుంకర్లు రోగులు, ఆరోగ్యం లేనివారు. They need my help. వారికి నా సహాయం అవసరం. And what about you Pharisees and scribes? పరిసయ్యులారా, శాస్త్రులారా, మరి మీ గురించేంటి? Weren't they sick? వారు కూడా రోగులుగా లేరా? They were more sick than anybody else. మరెవరికంటే కూడా వారే ఎక్కువ రోగం కలిగి ఉన్నారు. They had hypocrisy and pride. వాళ్ళు వేషధారణ కలిగి ఉన్నారు, గర్వం కలిగి ఉన్నారు. The worst sins of all. ఎంతో నీచమైన పాపాలు. Much worse than the others. ఇతరుల కంటే ఎంతో నీచమైన పాపాలు. But they were not aware of their need. కానీ వారి అవసరాన్ని వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. And so the Lord's being sarcastic here. కాబట్టి ప్రభు ఇక్కడ వ్యంగ్యంగా చెప్పారు. There is a place for sarcasm in preaching. ప్రసంగంలో వ్యంగ్యానికి తావు ఉంటుంది. Jesus has taught us to be sarcastic in order to emphasize the point. కాబట్టి ఒక విషయాన్ని నొక్కి చెప్పటానికి వ్యంగ్యంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించారు. He calls these terribly sick Pharisees as healthy people. ఎంతో తీవ్రంగా రోగం కలిగి ఉన్న ఈ పరిసయ్యులను మీరెంతో ఆరోగ్యవంతులు అని ప్రభు పిలుస్తున్నారు. What's he meaning?
ఆయన ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నారు? You guys think you're healthy. మీరు ఆరోగ్యవంతులని మీరు అనుకుంటున్నారు. Well, then you don't need me, right? అలా అయితే నా అవసరం మీకు లేదు కదా? That's what he's saying when he says, it's not those who are healthy, verse 12, who need a physician, but those who are sick. రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని 12వ వచనంలో ఆయన చెప్తున్న దానికి ఇదే అర్థము. He's implying, you guys think you're healthy. That's why I don't waste my time coming to you. మీరు ఆరోగ్యవంతులని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి నా సమయాన్ని వ్యర్థం చేసుకోను. But you're not healthy. You're more sick than these other people. కానీ నిజానికి మీరు ఆరోగ్యవంతులు కాదు. వీరందరికంటే కూడా మీరు ఎంతో రోగం కలిగి ఉన్నవారు. But you don't realize it. కానీ దాన్ని మీరు గుర్తించట్లేదు. But fortunately, these sinners, they realize they are sick. కానీ అదృష్టవశాత్తు ఈ పాపులు వారు రోగులని గుర్తించారు. It's more blessed to realize you're sick than to be sick and not know it. నీవు రోగం కలిగి ఉండి తెలుసుకోకుండా ఉండటం కంటే రోగం కలిగి ఉండి తెలుసుకున్న వారే ధన్యులు. So these other people know that they're sick and so they want a doctor. కాబట్టి వీళ్లకు వాళ్ళు రోగులని తెలుసు కాబట్టి వాళ్ళకి వైద్యుడు అవసరమని వాళ్ళు తెలుసుకుంటారు. And I'm glad to go and help them. కాబట్టి వారి దగ్గరికి వెళ్లి సహాయం చేయడానికి నేను ఎంతో సంతోషిస్తాను. And then the Lord spoke to the Pharisees directly and the scribes. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో శాస్త్రులతో నేరుగా మాట్లాడారు. You guys are so judgmental on these other people. మీరు వీళ్ళని ఎంతో తీర్పు తీరుస్తూ ఉన్నారు. Before you do all your many prayers, sacrifices, మీరు చేసే అనేక ప్రార్థనల కంటే ముందు, మీ త్యాగాల కంటే ముందుగా go and learn what this verse from the Old Testament means. పాత నిబంధనలో ఉన్న ఈ వచనం యొక్క భావం ఏంటో వెళ్లి తెలుసుకొనండి. I desire compassion. కనికరమునే నేను కోరుచున్నాను. I desire compassion and not sacrifice. For I did not come to call the righteous, but sinners to repentance. కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను. నేను పాపుల పిలువనొచ్చితిని గాని నీతిమంతుల్ని పిలువరాలేదు. See, that's a quotation from Hosea chapter 6, verse 6. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఇది. God desires compassion more than sacrifice. దేవుడు బలిని కోరట్లేదు కాని కనికరమునే కోరుచున్నాడు. He says, I want you fellas to learn that it's not a lot of sacrifice I want from you. కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. బలిని దేవుడు కోరట్లేదు. I want you to have compassion on people and మీరు ప్రజల ఎడల కనికరపడాలని నేను కోరుకుంటున్నాను. not just judge them saying, oh, they're tax collectors, they're sinners. We're not sinners like them. వారు సుంకర్లు, వాళ్ళు పాపులు, మేము వాళ్ల వలెలేము అని తీర్పు తీర్చాలని నేను కోరుకోవట్లేదు. Jesus is always taking the side of sinners against the Pharisees. యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా పరిసయ్యులకు వ్యతిరేకంగా పాపుల పక్షాన నిలబడ్డారు. Remember the story of the woman caught in adultery? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యొక్క కథను చూడండి. Pharisees on one side, the woman caught in adultery on one side. ఒకవైపు పరిసయ్యులు ఉన్నారు, ఒకవైపు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది. And whose side does Jesus take? యేసుక్రీస్తు ప్రభు ఎవరి పక్షమని నిలబడ్డారు? Whom does he defend? ఆయన ఎవరిని సమర్థిస్తున్నారు? He drives those Pharisees away and he tells the woman, I don't condemn you. ఆయన పరిసయ్యులను వెళ్లగొట్టి, అమ్మా నేను నీకు శిక్ష విధింపను అని చెప్పారు. Does it mean he condones sin? అంటే పాపము చేయమని ఆయన ప్రోత్సహించాడా దీన్ని బట్టి? Never. లేదు. Because he told the woman, don't ever sin again. ఎందుకంటే ఆ స్త్రీతో చెప్పాడు, ఇక నీవు వెళ్లి పాపము చేయకము. He never condoned any sin. ఆయన ఏ పాపాన్ని కూడా సమర్థించలేదు లేక ప్రోత్సహించలేదు. But he never condemned sinners either. కానీ పాపులను కూడా ఆయన ఎప్పుడు శిక్షించలేదు. And here again you see the scribes and Pharisees on one side and the sick tax collectors and sinners on the other. And ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, శాస్త్రులు పరిసయ్యులు ఒకవైపు ఉన్నారు, ఈ రోగం కలిగిన సుంకర్లు పాపులు మరొక వైపు ఉన్నారు. Jesus sides with them, defends them against the accusation of the Pharisees. పరిసయ్యులు చేసిన నిందలకు వ్యతిరేకంగా నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపుల పక్షంగా నిలబడ్డారు, వారి తరఫున మాట్లాడుతున్నారు. That's a great example for us. ఇది ఎంతో గొప్ప ఉదాహరణగా ఉంది మన కోసం. We find very few preachers who identify like that. ఆ విధంగా ఉండే బోధకులను అతి తక్కువ మందిని మనం చూస్తాం. Who are the friend of sinners. పాపుల స్నేహితులుగా ఉన్న బోధకులను. A lot of preachers are the friends of rich people. అనేక మంది బోధకులు ధనవంతులకు స్నేహితులుగా ఉంటారు. Jesus was not the friend of rich people.
యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతులకు స్నేహితునిగా లేరు. Pastors are friendly with rich people. పాస్టర్లు ధనవంతులతో స్నేహపూర్వకంగా ఉంటారు. They put them on the boards of their churches because they'll know they'll get money from them. వాళ్ళ బోర్డులో సభ్యులుగా ధనవంతులను పెడతారు, ఎందుకంటే డబ్బు అక్కడి నుంచే వస్తుందని వీళ్ళకి తెలుసు. Jesus wasn't interested in anybody's money. యేసుక్రీస్తు ప్రభు ఎవరి డబ్బు మీద కూడా ఆసక్తి కలిగి లేరు. So he did not do that. కాబట్టి ఆ విధంగా ఆయన చేయలేదు. Further, it says in verse 14, the disciples of John came to him saying, "Why do we and the Pharisees fast, but your disciples don't fast?" ఆ తర్వాత 14వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగారు. That's another question. ఇది మరొక ప్రశ్న. They were always coming up with some new question. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక కొత్త ప్రశ్నతో వస్తూ ఉంటారు. I personally thank God that they ask these questions because the wonderful answers of Jesus are written in the scriptures which instruct me today. వ్యక్తిగతంగా నేను ఈ ప్రశ్నలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రశ్నలను అడిగారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన జవాబులు ఇచ్చారు. అవి లేఖనాల్లో వ్రాయబడి ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాయి. So here's something wonderful. ఇక్కడ అద్భుతమైన జవాబును మనం చూస్తాం. Why do your disciples not fast? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? And Jesus replied to that. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. He said those who are attendants of the bridegroom cannot mourn as long as the bridegroom is with them. పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? See, he's the bridegroom. ఆయనే పెండ్లి కుమారుడు. And they were Jewish people who were the attendants of the bridegroom. పెండ్లి కుమారునితో నుండి వారు యూదులు. As the church today, we are the bride. We are not the attendants of the bridegroom. We are the bride of Christ. ఇప్పుడు సంఘము అను మనము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్నాం, కానీ పెండ్లి కుమారునికి తోడుగా ఉండేవాళ్లం కాదు. Those days, the church was not yet formed. They were the attendants of the bridegroom. ఆ రోజుల్లో అయితే సంఘం ఇంకా ఏర్పరచబడలేదు కాబట్టి పెండ్లి కుమారునితో ఉండు ఇంటివారు అని వ్రాయబడి ఉంది. He says you can't fast when the bridegroom is there. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు నీవు ఉపవాసము చేయలేవు అని చెప్పారు. One day the bridegroom goes away. ఒకరోజు పెండ్లి కుమారుడు కొనిపోబడతాడు. Then they will fast. అప్పుడు వారు ఉపవాసము చేతురు. And so we see that Jesus never commanded people to fast. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ప్రజలు ఉపవాసం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఆజ్ఞాపించలేదు. And we should not command people to fast like some preachers do. కొంతమంది బోధకులు చెప్పినట్లుగా మీరు ఉపవాసం ఉండాలి అని ప్రజలను మనం ఆజ్ఞాపించకూడదు. He just stated a fact that when the bridegroom is gone, they will fast. ఆయన కేవలం సత్యమును చెప్తున్నారు. పెండ్లి కుమారుడు కొనిపోబడినప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు. In Matthew 6, he said, when you fast, make sure other people don't know about it. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు తెలియకుండా చేయండి అని చెప్పారు. He did not command people. ఆయన ప్రజలకు ఏమీ ఆజ్ఞాపించలేదు. Neither did he say, if you fast. ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే అని కూడా చెప్పలేదు. As if it was an optional thing. అదేదో నీకు ఇష్టమైతే చేయి అన్నట్లుగా లేదు. Even here, it says, they will fast. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నారు, వాళ్ళు ఉపవాసం చేస్తారు. He doesn't say, when the bridegroom is taken away, they may fast. పెళ్లి కుమారుడు కొనిపోబడినప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారేమో అని చెప్పలేదు. So that teaches us that one of the reasons for fasting is because our bridegroom is absent. ఇది మనకేం బోధిస్తుందంటే ఉపవాసం ఉండటానికి ఒక కారణం ఏంటంటే మన పెండ్లి కుమారుడు మన దగ్గర లేడు. He's not here. ఆయన ఇక్కడ లేడు. And it's an expression of our longing for someone whom we love so much. ఇదేం సూచిస్తుందంటే మనం ఎంతో ప్రేమించే వారి కోసం మనము తపన పడుతూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నామని సూచిస్తుంది. So in that sense, fasting is an expression of love for an absent bridegroom. ఈ విధంగా చెప్పాలంటే ఉపవాసం అనేది మన దగ్గర లేని పెండ్లి కుమారుని కోసం మనం చూపిస్తున్న ప్రేమకు గుర్తుగా ఉంది. That's what I learned from Matthew 9 verse 15. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం నుండి నేను అదే నేర్చుకున్నాను. In the days when the bridegroom is taken away, they will fast. పెండ్లి కుమారుడు వాళ్ళ దగ్గర నుండి కొనిపోబడినప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు. But he goes on to say in verse 16 and 17, again in the same context. ఆ తర్వాత ఆయన ఇంకా 16, 17 వచనాల్లో ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. No one will take a patch of an unshrunk cloth and put it in an old garment. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. We all know that in cotton clothes, when it's put in water, cotton tends to shrink. మనందరికీ తెలుసు,
కాటన్ దుస్తులు నీళ్లలో పెట్టినప్పుడు అవి కుచించుకొని పోతాయి. So if there's a tear in a cotton dress, ఒకవేళ కాటన్ దుస్తులు చినిగిపోయినప్పుడు and you get a new piece of cotton which has not been put in the water, నీళ్లలో పెట్టని ఒక కాటన్ ముక్క నీవు తీసుకున్నట్లయితే, and you cut out a piece and stitch it onto this dress or shorts or shirt or anything, ఆ కాటన్ ముక్క తీసుకొని ఎక్కడైతే చినిగిందో ఒక చొక్కా కానీ మరేదైనా కానీ దానికి వేసినట్లయితే, as soon as it is put in water, that new patch begins to shrink. నీళ్లలో పెట్టిన వెంటనే ఆ క్రొత్త ముక్క అనేది కుచించుకొని పోతుంది. And that tears away the garment. అప్పుడు ఆ చినుగు మరి ఎక్కువ అవుతుంది. So the point is that in the new covenant, that's the new garment, కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే క్రొత్త నిబంధన క్రొత్త వస్త్రం వలె, you can't get in the new covenant by taking a patch of it and putting into the old garment. నీవు క్రొత్త నిబంధనను ఒక క్రొత్త గుడ్డ వలె తీసుకొని పాత గుడ్డకు మాసిక వలె వేయలేవు. The old garment is the old covenant. ఇక్కడ పాత గుడ్డ అంటే పాత నిబంధన. And that's what some people are doing. కొంతమంది ఆ విధంగా చేస్తుంటారు. It's a very interesting parable. ఇది ఎంతో ఆసక్తికరమైన ఉపమానము. A lot of Christians live under the law. అనేక మంది క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద జీవిస్తూ ఉంటారు. They are frightened by their preachers that if you don't tithe, God will punish you. మీరు దశంభాగం ఇవ్వనట్లయితే దేవుడు మిమ్మల్ని శపిస్తాడని బోధకులు చెప్పినప్పుడు వీళ్ళు భయపడతారు. All types of rubbish like that. ఇలాంటి పనికిరాని చెత్త అంతా ఉంటూ ఉంటుంది. They live under laws, but then they hear a new covenant message and say, hey, that's a good message. వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద జీవిస్తూ ఉంటారు. అయితే క్రొత్త నిబంధన వర్తమానాన్ని విన్నప్పుడు ఈ సందేశం బాగుందని అంటారు. Let me take a patch from that and stitch it onto this. ఈ గుడ్డలో నుండి ఒక ముక్కను తీసుకొని పాత గుడ్డకు మాస్క్ వేస్తానని అనుకుంటారు. And so, into this life of legalism that they already have, they hear some new truth about, oh, God is a father, or we can overcome sin, something. కాబట్టి వీళ్ళు పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద అక్షరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా క్రొత్త నిబంధన సత్యం విన్నప్పుడు దేవుడు మన తండ్రి అని, మనం పాపం మీద జయం కలిగి ఉండొచ్చని, Let me patch it on to the old covenant. పాత నిబంధనలో మాస్క్ వలె వేస్తానని అనుకుంటారు. They don't want to give up the old covenant, even though God has said the old covenant is abolished. పాత నిబంధన పాతగిలిపోయిందని దేవుడు చెప్పినా కూడా వీళ్ళు పాత నిబంధన విడిచిపెట్టరు. They have not abolished it in their own minds. వాళ్ళ సొంత జీవితాల్లో వాళ్ళు విడిచిపెట్టరు. They say, hey, there's some place for it. దానికి కూడా స్థానం ఉందని అనుకుంటారు. But we like this new thing that Brother Zac is preaching. కానీ జాక్ పూనెన్ గారు బోధించే ఈ క్రొత్త విషయం అంటే మాకిష్టం. Let's take that and patch it on. దాన్ని తీసుకొని దీని మీద మాస్క్ వేద్దాం. He says it won't work. ఆ విధంగా పనిచేయదు అని ప్రభు చెప్పారు. It'll tear the garment. అలా చేసినట్లయితే పాత బట్ట యొక్క చినుగు మరీ ఎక్కువ అవుతుందని ప్రభు చెప్పారు. The results won't be good. ఫలితాలు సరిగా ఉండవు. Ultimately it'll be worse. చివరికి అది ఇంకా హీనంగా తయారవుతుంది. It's far better to just stick with that old garment. ఆ పాత బట్టతోనే ఉంటే ఎంతో మేలు. What you need to do is throw away the whole garment completely. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పాత బట్టను పూర్తిగా నీవు తీసివేయాలి. The wrong approach to fasting or any other thing. ఉపవాసం ఉండటం కానీ లేక ఏదైనా విషయంలో తప్పుడు వైఖరి. Here the question was fasting. ఇక్కడ ఉపవాసమును గురించిన ప్రశ్న ఉంది. Even in the small thing like fasting, there is an old covenant approach, which is the old garment, and a new covenant approach. ఈ ఉపవాసం అనే చిన్న విషయంలో కూడా పాత నిబంధన దృక్పథం ఉంది, పాత బట్ట వలె. క్రొత్త నిబంధన దృక్పథం కూడా ఉంది. The old covenant, it was a law. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం క్రింద ఉండటం. On certain days, the Israelites had to fast. కొన్ని దినములలో ఇశ్రాయేలీలు తప్పక ఉపవాసం చేయవలసిందే. There are no two ways about it. దానికి వేరే మార్గం లేదు, రెండు మార్గాలేమీ ఉండవు. In the new covenant, there is no law that says you must fast. కానీ క్రొత్త నిబంధనలో నీవు ఉపవాసం చేయాల్సిందే అన్న ఆజ్ఞ ఏమీ లేదు. It just doesn't exist. ఆ విధంగా లేదు. And it is if you fast, or when you fast, or they will fast. నీవు ఉపవాసం చేస్తే, నీవు ఉపవాసము చేయనప్పుడు, లేక వారు ఉపవాసం చేస్తారు అని ఉంది. And we need to know that distinction because a lot of preachers today are forcing people to fast. వీటి మధ్య గల తేడాను మనం గమనించాలి. ఎందుకంటే అనేక మంది బోధకులు ఈనాడు మీరు ఉపవాసం చేయాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు. Now, fasting is a very good thing as a discipline. ఉపవాసం అనేది ఎంతో మంచిది, అది ఎంతో క్రమశిక్షణ కలిగినది. You know, like once a week to miss all your meals, or
వారానికి ఒక్కరోజు భోజనం చేయకుండా ఉండొచ్చు. If you can't do that, at least start with 1 meal, 2 meals and go up to 3 meals. ఒకవేళ రోజు మొత్తం చేయలేనట్లయితే మొదట ఒక్క పూటతో ప్రారంభించవచ్చు. ఆ విధంగా 2 పూటలు 3 పూటల దాకా వెళ్లవచ్చు. I think it's a very good discipline. కాబట్టి ఇదెంతో మంచి క్రమశిక్షణ అని నేను అనుకుంటాను. It frees us from the love of food. భోజనం మీద మనకున్న ప్రేమ నుండి ఇది విడుదల చేస్తుంది. It gives us time to concentrate on something. ఏదైనా ఒక విషయం మీద శ్రద్ధ కలిగి ఏకాగ్రత కలిగి ఉండేటట్లు చేస్తుంది. And it gives us the opportunity to show God that we are really interested in what He has to give us. కాబట్టి ఏదైతే దేవుడు మనకు ఇవ్వవలసి ఉందో దాని మీద నిజంగా మనం ఆసక్తి కలిగి ఉన్నామని దేవుడికి మనం చూపించడానికి అవకాశం లభిస్తుంది. So this passage is very relevant, but కాబట్టి ఈ వాక్య భాగము ఎంతో మనకు అనుగుణంగా ఉంది. the point is, it must not be done in the old covenant way as a law. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పాత నిబంధనలో ఒక ధర్మశాస్త్రం వలె ఒక రూల్ లాగా దీన్ని చేయకూడదు. There's a difference between a discipline and a law. కాబట్టి క్రమశిక్షణకు మరియు ఒక రూల్ కు తేడా ఉంది. And the other illustration he uses here, ఆయన ఇక్కడ ఉపయోగించిన ఇంకొక సాదృశ్యం ఏంటంటే, remember he's answering the question about fasting. గుర్తుంచుకోండి, ఉపవాసమునకు సంబంధించిన ప్రశ్నకు ఆయన జవాబిస్తున్నారు. Men do not put new wine into old wineskins. మనుషులు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయరు. Otherwise the wineskins will burst and ఆ విధంగా పోసినట్లయితే తిత్తులు పిగిలిపోతాయి. the wine pours out and the wineskins are ruined. ద్రాక్ష రసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. But they put new wine into fresh wineskins, and like that both are preserved. అయితే కొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోస్తే అప్పుడు ఆ రెండు కూడా చెడిపోకుండా ఉంటాయి. Now this is a well-known example. ఇది అందరికీ తెలిసిన సాదృశ్యమే. When a wine is put into anything, it expands. ద్రాక్ష రసము దేనిలోనైనా పోసినట్లయితే అది వ్యాకోచిస్తుంది. And if it is a wineskin in which they used to put it in the olden days, it stretches. పాత రోజుల్లో ద్రాక్ష రసాన్ని ద్రాక్ష తిత్తుల్లో పోసినప్పుడు అవి వ్యాకోచిస్తాయి. But if it's put into an old wineskin which is already stretched, can't stretch anymore, it bursts. కానీ ఇప్పటికే బాగా సాగిన పాత తిత్తుల్లో పోసినట్లయితే ఇంకా అవి సాగవు కాబట్టి ద్రాక్ష రసము కారిపోతుంది. Again the picture is old covenant versus new covenant. మరలా ఇక్కడ సాదృశ్యం ఏంటంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసం. Trying to live this new covenant life, the new wine, in an old covenant system and approach of tithing and fasting and praying. ఈ క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త నిబంధన జీవితాన్ని పాత నిబంధన విధానంలో ఆ దృక్పథంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆ విధంగా దశంభాగాలు ఇవ్వటం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, the whole thing will explode. అప్పుడు అంతా కూడా పాడైపోతుంది. That's not the way we're supposed to live. మనం ఆ విధంగా జీవించకూడదు. Everything in the new covenant life must be put into the new covenant pattern. క్రొత్త నిబంధన జీవితంలోని ప్రతి విషయము కూడా క్రొత్త నిబంధన దృక్పథంలో ఉండాలి. The new covenant life must be in the new covenant church. క్రొత్త నిబంధన జీవితం అనేది క్రొత్త నిబంధన సంఘంలో ఉండాలి. We can't live the new covenant life in an old covenant church. క్రొత్త నిబంధన జీవితాన్ని పాత నిబంధన సంఘంలో మనం జీవించలేము. And that's the mistake a lot of people are making. అనేక మంది ఈ తప్పుని చేస్తుంటారు. They like this life, but they say, let's add it on to our dead denominational church, which is an old covenant system. వాళ్ళకి ఈ జీవితం అంటే ఇష్టం. ఆ విధంగా ఇష్టపడి వాళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధన పద్ధతిలో ఉన్న మన మృతమైన సంఘ శాఖకు దీన్ని చేర్చుకుందామని వాళ్ళు అనుకుంటారు. So that's what Jesus is speaking of here. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే అక్కడ మాట్లాడుచున్నారు. Not only in relation to fasting, but in relation to praying and many other things. కేవలం ఉపవాసం గురించి మాత్రమే కాదు, కానీ ప్రార్థించటం మరియు అలాంటివి అనేకమైన విషయాల గురించి.